కుక్ ఎట్ హోమ్ మంచి రుచి కోసంలో ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండే పెరుగు వడని ఎలా చేయాలో చూద్దాం. నార్మల్గా మనం ఉద్దిపప్పుతో గారెలు వేసుకుంటాం కదా, అదేనండి వడలు వేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఒకసారి ఇలా పెరుగు వడని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పెరుగు వడని అప్పుడప్పుడు అకేషన్స్కి కానీ లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ చేసి పెడితే వాళ్ళకి మనం డిఫరెంట్గాను సర్వ్ చేసినట్టు ఉంటుంది, అలానే రుచికరంగా కూడా వండి పెట్టినట్టు ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పెరుగు వడకి కావలసిన పదార్థాలు అలానే ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ముందుగా నేను 2 కప్పుల మినపప్పును తీసుకున్నాను. ఈ 2 కప్పుల మినపప్పులో వాటర్ వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలండి. వాష్ చేసిన ప్రతిసారి వాటర్ చేంజ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా వాష్ చేయాలి. తర్వాత ఇందులో ఈ మినపప్పు మొత్తం మునిగేంత వరకు వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టానండి. నేను కంప్లీట్గా రాత్రి మొత్తం నానబెట్టాను. చూసారా, ఇలా బాగా నానుతుంది పప్పు బాగా నానిందంటే పిండి బాగా వస్తుంది మనకు. కంప్లీట్గా నానిపోయింది, రాత్రంతా నానబెట్టాను. తర్వాత అందులోంచి వాటర్ మొత్తం డ్రైన్ చేసి నేను ఈ ఉద్దిపప్పుని గ్రైండర్లో వేసి పేస్ట్ చేశాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి అందులో బాగా కలపాలండి. ఇలా చూపిస్తున్న విధంగా పైకి కిందకి తిరిగేసి కలపాలి. ఇలా కలపడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి వడ చాలా బాగా వస్తుంది. ఈ పేస్ట్ని మనం కరెక్ట్గా గ్రైండ్ చేసామా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో వేస్తే అది ఫ్లోట్ అవ్వాలి. తర్వాత మనం పెరుగుని రెడీ చేసుకుందాం. 2 కప్పుల మినపప్పుని తీసుకున్నాను కదా, 1 కప్కి 3 కప్స్ చెప్పిన 6 కప్పుల పెరుగు తీసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, అల్లం తురుము, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి, పిల్లలు తినేటప్పుడు పంటికి తగలకుండా. తర్వాత క్యారెట్ని కూడా తురుము వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర క్యారెట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ తర్వాత దీనిలోకి మనం కొంచెం పోపును కూడా యాడ్ చేసుకుందాం. పోపు యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. పోపు కోసం 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసి పోపు దినుసులు చిటపటలాడాక కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ అది రాకుండా ఉంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పోపుని తీసుకొచ్చి వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగుతో పాటు కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇదే టైంలోనే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్డ్. తర్వాత పలుచటి మజ్జిగ చేసుకోవాలండి. ఒక అర గ్లాస్ పెరుగు తీసుకున్నాం అనుకోండి, ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అందులో యాడ్ చేసుకుంటే పలుచటి మజ్జిగ రెడీ అవుతుంది. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేయడానికి గారెలు గుంతగా ఉన్న కడాయిని ప్రిఫర్ చేయండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఒక కొంచెం బూందీ సైజ్ అంతా అందులో వేసి చెక్ చేశాను. తర్వాత మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని తీసుకొని చిన్ని బాల్స్ లాగా చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఈ ఆయిల్లో చేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలండి మంటని. అప్పుడే మనకి గారెలు ఏవైతే ఉన్నాయో బాగా కుక్ అవుతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది. తర్వాత ఈ పప్పుని ఖచ్చితంగా 5 గంటల నుంచి 6 గంటల వరకు నానబెట్టాలి. లేదంటే పప్పు రుబ్బినప్పుడు సరిగా గ్రైండ్ అవ్వకుండా మనం ఇలా ఆయిల్లో వేసినప్పుడు పేలి ఆయిల్ మొత్తం మీదికి ఎగిరే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నాను కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీరు వేసిన ఆయిల్కి ఎంత అయితే సరిపోతుందో అలా చూసుకొని నెమ్మదిగా వేసుకోండి. ఈ గారెలు వేసేటప్పుడు చాలామంది అరిటాకుని కానీ ఆయిల్ కవర్ని కానీ లేదంటే ఏదైనా క్లాత్ని కానీ యూజ్ చేస్తారు. నేనైతే అలానే వేసేసానండి. అలా ఎందుకు వేస్తారు అంటే చేతి వేళ్ళ గుర్తులు కనిపిస్తాయని చెప్పి వేస్తారు. మనం గ్రైండర్లో రుబ్బి బాగా ఇలా బీట్ చేసాం కదా పిండిని, అలా బీట్ చేయడం వల్ల ఈ గారె ఏదైతే కాలుతూ ఉందో అప్పుడు ఇలా ఫ్లఫీగా తయారవుతుంది. చూసారా, ఇంకో చిన్న టిప్ చెప్తానండి మీకు. మిక్సీలో రుబ్బేటప్పుడు మనకి ఇలా ఫ్లఫీగా రావాలి అంటే కొంచెం వంట సోడాని యాడ్ చేసి బాగా బీట్ చేయండి, అప్పుడు ఇలా ఫ్లఫీగా వస్తాయి. తర్వాత మిక్సీలో రుబ్బిన పిండితో గారెలు వేయాలి అంటే ఒక 1 అవర్ ముందే ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వేయండి, చాలా బాగా వస్తాయి గారెలు. ఈ గారెలని ఇలా గోధుమ రంగులో వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత
ఆయిల్లోంచి సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన వెంటనే ఇందాక మనం పల్చటి మజ్జిగని చేసుకున్నాం కదా, అందులో వేసేయాలి. వేడిగా ఉన్నప్పుడే వేయాలండి, అప్పుడే ఆ మజ్జిగని పీల్చుకుంటుంది ఆ గారె. చూస్తున్నాను కదా, ఇలా ఒక్కసారిగా వేసేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే అందులోకి బాగా ముంచేసి ఎక్సెస్గా మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేయాలి. తీసేసి పెరుగులో ఇందాక మనం పోపేసి అంతా రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పెరుగులో వేసేయాలి. ఇలా మొత్తం ఒకసారి మునిగేలాగా గరిటె తీసుకొని వడని లోపలికి ఇలా అదిమి నొక్కి పట్టుకుంటే పెరుగు మొత్తాన్ని ఈ వడ ఏదైతే ఉందో గారెలు అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. చూసారా ఇలా. దీన్ని ఖచ్చితంగా 2 నుంచి 3 గంటలు నానబెట్టాలండి పెరుగులో, అప్పుడే పెరుగు మొత్తం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది వడ. దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ అలా కొంచెం ఏదైనా పుల్లగా అలా అనిపించింది అనుకోండి, 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలానే దీన్ని ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా చాలా బాగుంటుంది. చూసారు కదా పెరుగు వడ ఎలా తయారు చేయాలో. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.